సరే ఇప్పుడు మనకి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. సో, వాళ్ళ పిల్లలకి అంటే ఎలా గైడెన్స్ ఎవరు లేక కూడా ఇన్‌స్టిట్యూట్స్ చూజ్ చేసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే మీ వర్డ్స్. సో, అంటే అదేలెండి. పిల్లలకేమిటంటే ఆ అవేర్‌నెస్ తీసుకురావాలి. సో, పిల్లలకి అంటే ఆ కోర్స్ చేయటం వల్ల వాళ్ళకొచ్చేటువంటి లాభం ఏంటి? ఓకే. వాటికున్నటువంటి ఆపర్చునిటీస్ ఎలా మారతాయి? ఈ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోగలిగితే మనకొచ్చేటువంటి ఆ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేసుకోవటానికి ఎంత కష్టపడాలి? చేసుకుంటే వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది కొంత వాళ్ళకి అవగాహన కల్పించాలండి. సో, పేరెంట్సు అంత తెలియకపోయినా ఇబ్బందేమీ లేదు. పిల్లలు స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళు కూడా అనుకునేటువంటి లక్ష్యాలు సాధిస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. నిన్నటి తరం కూడా అందరూ అలాంటి వాళ్ళే. దాని గురించి వర్రీ పడవలసినటువంటి అవసరం లేదు. మనకి పిల్లలు ఆ రైట్ మైండ్ సెట్‌తో ఉంటే ఎవ్వరూ ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో ఎవ్వరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని, వాళ్ళ యొక్క ఫలితాలని ఎవ్వరూ ఆపలేరండి.